కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్క్వేడ్ మైదానంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రావణ దహన కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి రావణ దహనం చేసి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు। రావణ దహనం అనంతరం గంగుల కమలాకర్ నగరంలోని కిసాన్ నగర్, రేకుర్తి, చింతకుంట ప్రాంతాల్లో నిర్వహించిన రామ్లీలా కార్యక్రమాలలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీరాముని విజయగాథలను ఆసక్తిగా తిలకించారు। ఈ పర్వదిన కార్యక్రమాలలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, దసరా పండుగ దుర్మార్గంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక। అందరికీ శుభం కలగాలి, సమాజంలో శాంతి, సౌభ్రతృత్వం, అభివృద్ధి నెలకొనాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు। సంవత్సరం లాగానే ఈ రోజు కూడా రామలీలా కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం। రామ్నగర్ యూత్ క్లబ్ కానీ, గణేష్ యూత్ క్లబ్ కానీ, ఇక్కడ ఉన్న మా యొక్క బోనాల శ్రీకాంత్ మాజీ కార్పొరేటర్లు అద్భుతంగా ప్రతి సంవత్సరం చేసుకున్నాం। ఈ సంవత్సరంగా అద్భుతంగా జరుపుకున్నాం। ఈరోజు మీ అందరు కూడా దసరా శుభాకాంక్షలు చేసుకుంటూ, ఆ అమ్మవారు కానీ, ఆ భగవంతుడు కానీ మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పక ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే బ్రహ్మాండంగా రామలీల జరుపుకుంటాం, ఇక్కడనే బ్రహ్మాండంగా అద్భుతంగా బతుకమ్మ ఆడుకుంటాం, ఇక్కడనే ప్రతి ఏటా ఎలా జరుపుకుంటో అలాగే జరుపుకుంటామని చెప్పడం మీ అందరూ హామీ ఇచ్చుకుంటూ, తప్పక రాబోయే కాలంలో మీ అందరు కూడా ఆ అమ్మవారి దయ ఉండి మీ కుటుంబ సభ్యులు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మీ అందరికి మరొకసారి జై తెలంగాణ।